హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శనగల చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిపోతున్నాను అండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా చిన్నపిల్లలు కానీ అప్పటికప్పుడు ఏవైనా స్నాక్స్ చేసి ఇమ్మని చెప్పినప్పుడు ఇలాగా ముందు రోజు నైటే మనం ఈ శనగల్ని నానబెట్టుకొని చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారనమాట. నేనైతే ముందు రోజు నైటే ఈ విధంగా శనగలను అయితే నానబెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు ముందు రోజు నైట్ నానబెట్టుకోకపోయినా ఏం పర్లేదు, మార్నింగ్ లేసి నానబెట్టుకోండి. ఒక 4 to 6 అవర్స్ నానితే కూడా సరిపోతుందన్నమాట. లేదు మీరు అప్పుడు కూడా మర్చిపోయారు అంటే ఈ శనగల చాటు ప్రిపేర్ చేసుకోవడానికి 1 అవర్ ముందర బాగా మరుగుతున్న హాట్ వాటర్ని ఈ శనగల్లోకి యాడ్ చేసి మూత క్లోజ్ చేసి పెట్టేశారు అంటే మీకు 1 అవర్కి అంతా చాలా మెత్తగా నానిపోతాయి అన్నమాట. ఇలాగ నానబెట్టుకున్న ఈ శనగల్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసి ఇలాగ ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. సో చూసారు కదండి, ఈ విధంగా మనం ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ని అంతా కూడా ఇప్పుడు డ్రై చేసేసుకోవాలి. అంటే ఈ వాటర్ని తీసేసి ఉడికించుకున్న శనగల్ని మనం ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు నలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయి అనేసి. నేనైతే 3 విజిల్సే పెట్టాను అనమాట. మీకు ఒకవేళ మీ కుక్కర్ని బట్టి విజిల్స్ అనేది చూసుకోండి. నేనైతే 3 విజిల్సే పెట్టాను, చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వాటిని మనము ఎట్లా మసాలా రెడీ చేసుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఆయిల్లో ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న ఈ మసాలాలోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల్ని వేసి ఈ మసాలా అంతా కూడా శనగలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చేసిన విధంగా మీరు కనుక మీ ఇంట్లో ఈ శనగల చాట్ని ప్రిపేర్ చేసి పెట్టారు అంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగుంది అని మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా శనగలకి మసాలా అంతా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న సైజు కీరా ముక్క కూడా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 1/2 లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇలాగ మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ శనగలు మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మీరు దీన్ని వేడిగా తినాలి అనుకుంటే కనుక శనగలు వేడిగా ఉన్నప్పుడే నేను చెప్తున్న ఈ ఆనియన్, కీర, కొత్తిమీర ఇవంతా కూడా వేసి మిక్స్ చేసుకోండి. లేదు కూల్గా తినాలి అంటే శనగలు బాగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా వేసి మిక్స్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే శనగల చాట్ అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేనైతే సర్వ్ చేసుకున్నాను. దీనిపైన కొంచెం లైట్గా ఆనియన్, కొత్తిమీర, అలాగే ఇంట్లో కొంచెం సన్న మిక్చర్ అయితే ఉందన్నమాట. ఆ మిక్చర్ను కూడా వేసి కొంచెం లైట్గా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. మీరు స్పైసీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇప్పుడు ఇందులో కారం అలాగే చాట్ మసాలా కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి ఇందులోకి చాట్ మసాలా మళ్ళీ కొంచెం కారం అనేది యాడ్ చేయడం లేదనమాట. సో ఈ వీడియో చూసి తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.